పట్టణానికి కూటమి అభ్యర్థిగా గౌరవనీయులు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకంతో నన్ను ఈ అభ్యర్థిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లాగే మరీ ముఖ్యంగా కూటమిలో భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తారు. నాపై నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెడతానని చెప్పి మీడియా సోదరుల ద్వారా చెప్పాను. అట్లాగే గుంటూరు నగరం అన్ని రకాలుగా సమగ్ర అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తానని చెప్పి చెప్తున్నాను. ఇక్కడికి నా నామినేషన్ కార్యక్రమానికి చేసిన కూటమి నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా మనం 4 సంవత్సరాలుగా చూసాం ఏ విధంగా గుంటూరు ప్రజలు ఇబ్బంది పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ గుంటలన్నింటినీ కూడా పూడ్చి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మనందరం చూస్తున్నాం. అట్లాగే ప్రజలందరూ కూడా విసిగిపోయారు. గుంటూరు నగర ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జీవన విధానం సాగించేలాగా ఈ కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పి మీడియా ద్వారా వాగ్దానం చేస్తున్నారు. రేపు జరగబోయే మేయర్ ఎన్నికకు ఇచ్చేసే కార్పొరేటర్లందరికీ కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి సహకరించండి, నా యొక్క విజయానికి తోడ్పడండి. మనందరం కలిసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విజన్తో 2047 విజన్లో భాగస్వాములై అట్లాగే గుంటూరుని రాజధానిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో మనందరం కూడా పాటుపడి మనందరం కూడా చిరు సహాయం ఆయనకు అందించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి నాయకులు కూడా